రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, చాలా మంది కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కానీ మెడిటేషన్ చేసినప్పుడు కొందరికి కొన్ని రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇది మెడిటేషన్ త్రూనే వచ్చింది అని మనం ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే మనిషిలో మార్పు అనేది ఎక్కడో ఒక చోట రావాలి. ప్రతి వ్యక్తి జీవితంలోని మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఆ డే రావాలంటే యూ హ్యావ్ టు వెయిట్. అవును, ఆ డే వచ్చింది అంటే ఇప్పుడు మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మేబీ దట్ విల్ బి ద డే. అంటే ఎలాంటి మార్పులు వస్తాయి? మనిషిని చూడగానే మనిషిలోని గంభీరత్వం అనేది కనబడుతుంది. మనిషిలోని ఒక గంభీరత్వం అని అంటే ఏదో కొట్టేస్తారు, తిడతారు, ఆ టైప్ ఆఫ్ నేచర్ కాదు. ఒక వ్యక్తిని చూడగానే తనలో ఉన్నటువంటి నిర్మలత్వం, అంటే ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్లోని అరవటము, కోపగించుకోవడము, నోటికొచ్చిన మాటలు మాట్లాడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ చేసిన తర్వాత ప్రతి వ్యక్తిలోని తన భావాల్లోని కొంత మార్పు అనేది జరుగుతుంది. తనను తను తెలుసుకోవడం మొదలుపెట్టాక మార్పు అనేది వస్తుంది. అంటే తను ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఆ ప్రశాంతమైన జీవితంలోనే తను కొంత ప్రేమను పంచగలుగుతాడు, ప్రేమను తీసుకోగలుగుతాడు. అప్పటి వరకు తనలో లేనటువన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. అలాగే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతను ప్రదర్శిస్తూ ఉంటాడు. తను పొందే ప్రతి వస్తువుకి కూడా కృతజ్ఞత తెలియచేసుకుంటుంటాడు. తను కొంత శక్తిని కలిగి ఉంటాడు. అంటే అప్పటి వరకు కూడా నేనేమీ చేయలేను అనే వ్యక్తి నేను చెయ్యగలను, నేను సాధించగలను, నేను దీనిని ఖచ్చితంగా నెరవేర్చుకోగలను అనేటటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి తాను ప్రయాణించగలుగుతాడు. తన యొక్క మాట తీరు, తన ప్రవర్తన విధానంలో మార్పు ఉంటుంది. అప్పటి వరకు ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడటం మొదలు పెడతాడు. తను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. తను ప్రవర్తించే విధానము, తన నడవడిక, ప్రతి దాంట్లోని కూడా మార్పు అనేది ఉంటుంది. తను ఎవరైనా తప్పు చేస్తే దానిని ఎంకరేజ్ చేయడు. తనకు తెలిసిన మంచిని నలుగురికి పంచాలని చూస్తాడు. తను వెళ్తున్న మార్గం మంచి మార్గం అయినప్పుడు నలుగురిని అందులో నడిపించాలని చూస్తాడు. తనకు సరికానటువంటి వ్యక్తుల నుంచి దూరం అవ్వాలని చూస్తాడు. డే అంతటిని కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా నడిపించడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇవన్నీ మనిషిలో వచ్చే మార్పులే కదా. అప్పటి వరకు ఏదో గోల్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ మెడిటేషన్ తను ఈ విధంగా తయారవుతాడు. తనకంటూ ఒక గోల్ని సెట్ చేసుకుంటాడు. తను ఏం చెయ్యాలి, తన పర్పస్ ఏంటి, అసలు తను ఏం నేర్చుకోవాలి, తను నేర్చుకున్న దానిని ఎలా ఉపయోగించుకోవాలి, తనకు తెలిసినటువంటి మంచిని నలుగురికి ఎలా పంచాలి, తను ప్రయాణిస్తున్న బాటలో నలుగురికి ఎలాంటి మార్గాన్ని చూపించాలి, తాను అనుభవించినటువంటి కష్టాన్ని కానీ ఎలా తను ఓవర్కమ్ అయ్యాడో నలుగురికి అది తను చెప్పగలగాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. ఎప్పుడు కూడా నలుగురికి మంచి చెయ్యాలి అనేటటువంటి భావానికి వస్తాడు. నలుగురిలోని కూడా మంచి వ్యక్తిత్వాన్ని అందించాలి అని ఆరాటపడతాడు. సో ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయండి అంటే మనకి మెడిటేషన్ చేయడం ద్వారా వస్తుంది. ఆ ఎనర్జీస్ తీసుకోవడం ద్వారా వస్తుంది. ఇంకా ఏంటంటే దేనినైనా కానీ చాలా సూక్ష్మంగా, చాలా లోపలికి పరీక్షించి చూడటం అనేది మొదలు పెడతాడు. అర్థవంతమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేస్తాడు. అలాంటి సందర్భాల్లో తనకు తెలిసిన మంచిని మాత్రమే చెప్పడం మొదలు పెడతాడు. అంటే తనకు ఎవరైతే నచ్చలేదో, వేరే వాళ్ళ ప్రవర్తన తనకు నచ్చనప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా తను ఎప్పుడు కూడా పోరాటం చేయడు. సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళని క్షమించడం అనేది మొదలు పెడతాడు. తనను బాధపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం మొదలు పెడతాడు. తన వల్ల పూర్వం బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా తను అంతర్గతంగా క్షమాపణ చెప్పటం మొదలు పెడతాడు. సో ఆఫ్టర్ మెడిటేషన్ మనం ఈ చేంజెస్ అన్ని గమనించవచ్చు. ఒక వ్యక్తి ఏంటి ఇంత మార్పు ఎలా వచ్చింది, ఈ వ్యక్తిలోని ఇంత మార్పు, ఈ మార్పులన్నీ రావడానికి మెడిటేషన్ కారణమవుతుంది. అంటే బాగా అనలైజ్ చేసుకోగలుగుతాడు. అప్పటి వరకు తన ఆలోచన విధానాలను కానీ, తన ప్రవర్తన విధానాలను కానీ, ఏ విధంగా తను ప్రవర్తించాడు, తన లైఫ్ని తను ఎలా లీడ్ చేసుకున్నాడు అనేది తను ఆలోచించుకోగలుగుతాడు. సో ఇప్పటి వరకు జరిగింది. కానీ ఇక మీద తను ఎప్పుడైతే మెడిటేషన్లోకి చేయడం మొదలు పెడతాడో అప్పుడు తన లైఫ్ మీద తనకు ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది. తను ఏం చెయ్యాలి,
ఎలా చేయాలి, అసలు తనకి అంటూ ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ ఏంటి, దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలి అనే దాని మీద సాధన చేయడం మొదలు పెడతాడు. దానికి ప్రణాళిక వేసుకుంటాడు, ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్తాడనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మనిషి తాను తెలుసుకున్నప్పుడు. తనను తెలుసుకోవాలంటే బుక్ చదవక్కర్లేదు, నిన్ను నువ్వు చదువుకోవాలి. నిన్ను నువ్వు చదువుకోవాలంటే నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణించగలిగినప్పుడు మాత్రమే నిన్ను నువ్వు చదువుకోగలుగుతావు. అన్నిటికన్నా కూడా పెద్ద నాలెడ్జ్ ఏంటంటే నిన్ను నువ్వు చదువుకోవడం. నీలో ఉన్నటువంటి ఆ అంతరాత్మలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించగలగడం. సో ఇవన్నీ మెడిటేషన్ వల్ల సాధ్యపడతాయి. సో అందుకేంటంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం అనేది ఇంపార్టెంట్. టు గెట్ నాలెడ్జ్ మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. జ్ఞానం కోసం ధ్యానం. సో ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మనకి కావాల్సిన ప్రతి దానిని కూడా ఈ అనంతమైనటువంటి విశ్వం నుంచి మనం పొందగలుగుతాము. అంటే ఆ కావాలి అనేటటువంటి దాని మీద మనకి ఎంత అవగాహన ఉంది, ఇంకా ఎంత అవగాహన పెంచుకోవాలి, ఇంకా ఎంత అవగాహన పెంచుకుంటూ ఉంటే మనం దానిని పొందగలుగుతాము అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను తెలుసుకున్నటువంటి నిజం ఇది. ఏదో పుస్తకాలు చదివేసో మెడిటేషన్ అంటే ఇలా ఉంటుందని కాదు, నేను తెలుసుకున్నటువంటి నిజం అనమాట. ఏంటంటే ఇలా చేస్తే ఓహో ఇంత అద్భుతంగా మనం మన గోల్ని సెట్ చేసుకోగలము, ఇంత అద్భుతంగా మనం డిజైన్ చేసుకోగలము అనేది నేనైతే 100% నేర్చుకున్నాను. ఇంకా ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నా అంతరాత్మలో ఇంకా ఏముంది అనేది ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి అనేటటువంటిది ఇంకా కోరిక. సో మనలో ఉన్నటువంటి ఆ అంతరాత్మలో ఉన్న ఆ విశ్వాత్మను మనం తెలుసుకోగలిగితే ఈ విశ్వంలో అనంతమైన విశ్వంలో ఏదైనా మనం సాధించుకోవచ్చు. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిరి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మెడిటేషన్లో కూడా మనకు చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటి అనేది మనం కూర్చోగలుగుతున్నామా లేదా, మన ఆలోచన కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, మన ఆలోచన నుంచి మన భావాలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా లేదా, ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టేజ్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం 24 మండలమ్స్ కంప్లీట్ చేసి 25th మండలంకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈసారి మాత్రం ఏంటంటే కలర్స్ని బట్టి మనలో ఉన్నటువంటి చక్రాస్ అవి ఎలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఆ స్టేజెస్ వచ్చేటప్పటికి మన కంప్లీట్ మన యొక్క శరీరం అంతా కూడా మన ఆధీనంలో, మన మనసు మన ఆధీనంలోని, మన బుద్ధి మన ఆధీనంలో ఉండే విధంగా మెడిటేషన్ చేయాలన్నది. Jan 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. మార్నింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ 3:50 to 4:40 ఒకటి, 4:45 to 5:30 ఒకటి. సో నైట్ అలాగే 9:30 to 10 వరకు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీ లైఫ్ మీ చేతుల్లో ఉందే మీకు నచ్చినట్టుగా లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో దానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నాను, ఇనిషియల్గా అయిన వాళ్ళైనా కావచ్చు, లేదు ఇప్పుడే మొదలు పెడుతున్నాను అనుకునే వాళ్ళైనా, లేదు నాకు ప్రాక్టీస్ ఉంది బట్ స్టిల్ ఇంకా ఇందులో ఎక్స్పర్ట్ అయ్యి నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.